ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? మనం ఈ రోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది విత్ బ్యాక్ ఓపెన్ తో ఎలా కట్ చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, పైది లైనింగ్ భాగము, కింద వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అన్నమాట. ముందుగా మనము లైనింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. దీనికోసం ఇక నేను మీటర్ క్లాత్ అనేది తీసుకున్నాను. మీకు స్మాల్ హ్యాండ్స్ అయితే కనుక 80 సెంటీమీటర్లు సరిపోతుంది. ఇక్కడ ఈ విధంగా ఈ రెండు అంచు భాగాలు కలిసే విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ కి బ్యాక్ కి కలిపి ఒకేసారి కట్ చేస్తున్నాను. ఇది డబుల్ ఫోల్డ్ ఉంది కదా, మళ్ళీ తిరిగిలా డబుల్ ఫోల్డింగ్ వేస్తున్నాను. ఇలా వేసుకున్నప్పుడు మనకు వెడల్పు అనేది ఖర్చు భాగంతో సహా దాదాపుగా 11 ఇంచులు, తర్వాత పొడవు అనేది 15 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, పొడవు 15 ఇంచులు, వెడల్పు వచ్చేసి 11 లేదా 11.5 ఇంచులు ఉండే విధంగా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ కి బ్యాక్ కలిపి ఒకేసారి కట్ చేస్తున్నాను అనమాట. ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి దీనికి ఎలాంటి షేప్ బెల్ట్ అనేది ఏమి ఉండదు. ఇక్కడ చూడండి, ఇలా 15 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కి ఎలాంటి షేప్ బెల్ట్ అనేది ఉండదు కాబట్టి ఫ్రంట్ ని బ్యాక్ ని కలిపి ఒకేసారి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మనము 15 ఇంచులకు మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము. ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఫ్రంట్ కి బ్యాక్ కలిపిన 4 వరుసలుగా వేసాను. ఇక్కడ మనకి నెక్ మరియు షోల్డర్ భాగాన్ని కలిపి ఇలా 5.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇందులో షోల్డర్ భాగం 3 ఇంచులు. ఇక్కడ మనము నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే నెక్ డీప్ 6 ఇంచులు. తర్వాత మీకు కావాలంటే బ్యాక్ పార్ట్ 9 ఇంచులు కూడా తీసుకోవచ్చు. మీకు అది మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ మనకి నెక్ వెడల్పు అనేది 2.5 తీసుకున్నాను, నెక్ డీప్ అనేది 6 ఇంచులు తీసుకున్నాను. ఇలా తీసుకునే విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ రౌండ్ నెక్ అని తీసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మనం చంక భాగం అని తీసుకోవాలి. ఇక్కడ చంక భాగం కూడా 5.5 ఇంచులని తీసుకుంటున్నాను. ఇలా 5.5 ఇంచులు తీసుకునే విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. అంటే 32, 34 సైజ్ అయితే 5.5 పెట్టేసుకోవాలి. 36, 38 అయితే కనుక 6 ఇంచులు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనకి చెస్ట్ యొక్క చుట్టు కొలత 34 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 8.5, దానికి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఖర్చు భాగం అన్నమాట. అంటే 10.5 ఇంచులకు. కింద కూడా మనం సేమ్ ఇదే విధంగా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి 7.5 వస్తుంది. అంటే మనకి నడుము యొక్క చుట్టు కొలత 30 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 7.5. మనం డాట్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం అన్నమాట. సేమ్ తర్వాత ఈ చంక భాగం దగ్గర కరువు భాగానికి 1.5 ఇంచుకి 1 మార్కు, 1 ఇంచుకి 1 మార్కు తీసుకోవాలి. ఇలా సగ భాగం వరకు ఈక్వల్ గా వచ్చి ఇలా కరువు భాగం అనేది తీసుకోవాలి. 1 ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి, 1.5 బ్యాక్ భాగానికి అన్నమాట. ఇక్కడ మన ప్రిన్స్ కట్ మార్కింగ్ భాగానికి ఇటు క్లోజ్ గా ఉన్న వైపు నుంచి 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ షోల్డర్ భాగం నుంచి 9 లేదా 9.5 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది బస్ట్ పాయింట్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఫిల్టర్ పొడవు అనేది 5.5 లేదా 6 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకుని ఇక్కడ వెడల్పు అనేది 1 ఇంచు ఉండే విధంగా చూసుకొని ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా 1 ఇంచ్ వరకు స్ట్రైట్ గా వచ్చి ఇలా ఈ విధంగా కరువు భాగం అని తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడ మనకి చంక భాగం ఎక్కడైతే కరువు తిరుగుతుందో అక్కడ ఇలా మనకి ఒక లైన్ అనేది తీసుకోవాలి. పక్కన జస్ట్ ఒక 1/4 ఇంచు లెవెల్ మళ్ళీ ఒక లైన్ అనేది తీసుకోవాలి. మనం కట్ చేస్తే షేప్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలా తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ప్రిన్స్ కట్ కట్ చేసి జాయింట్ చేస్తే మనకి ఖర్చులలో తేడా వస్తుంది కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఓన్లీ ఫ్రంట్ భాగానికి మాత్రమే 1 ఇంచ్ తీసుకోవాలి. ప్రిన్స్ కట్ కాబట్టి బ్యాక్ భాగానికి అవసరం లేదు. తర్వాత ఇది ఫ్రంట్ భాగం కదా, మనకి ఇక్కడ షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి కొంచెం షేప్ కోసం సెంటర్ పాయింట్ లో ఇలా 1 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టుకోవాలి. కరువు భాగం అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి కరువు కోసం అన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. అయితే ప్రిన్స్ కట్ ఇప్పుడు కట్ చేయొద్దు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేయాలి, ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ భాగాన్ని బ్యాక్ భాగాన్ని విడివిడిగా తీసుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇలా మనము ఇలా ఫ్రంట్ భాగాన్ని బ్యాక్ భాగాన్ని కట్ చేస్తాం కదా, ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ భాగాన్ని విడిగా తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ భాగం దగ్గర జాయింట్ వచ్చింది, కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ భాగాన్ని విడిగా తీసుకొని చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి. ప్రెస్ కట్ భాగాన్ని మాత్రము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ పార్ట్ భాగాన్ని విడిగా తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ప్రిన్స్ కట్ అని చెప్పేసి, ఇప్పుడు ఆ 1 ఇంచ్ భాగాన్ని కట్ చేయాలి బ్యాక్ పార్ట్ భాగానికి.
ఇది ఒరిజినల్ కొలత. తర్వాత ఇది ఎక్స్ట్రా ఖర్చు. ఇది మనం ప్రిన్స్ కట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం, అది బ్యాక్ పార్ట్కి అవసరం లేదనమాట. తర్వాత ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే మనకి 9 నుంచి 10 ఇంచుల వరకు తీసుకోవచ్చు. నేను డాట్ అనేది పెడుతున్నాను. ఇలా 4 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకుని డాట్ పొడవు ఇక్కడ 3.5 ఇంచులనే తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నెక్ డీప్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి మీ చాయిస్ అనమాట. ఇక్కడ దాదాపుగా 10 ఇంచులు తీసుకుంటున్నాను. మీకు కొంచెం తక్కువ కావాలనుకున్నట్లయితే 8 లేదా 9 తీసుకోండి, ఎక్కువ కావాలనుకున్నట్లయితే 10 లేదా 11 ఇంచులు తీసుకోండి. ఇక నేనైతే 10 ఇంచులు తీసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఒక లైన్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఇలా కర్వ్ భాగాన్ని తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనము బ్యాక్ పార్ట్ ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ ఓపెన్ భాగం అని చెప్పాను కదా, ఇలా సెంటర్ భాగంలో కటింగ్ అనేది చేస్తున్నాను. ఇది బ్యాక్ ఓపెన్ అన్నమాట. ఇలా విధంగా మనం బ్యాక్ పార్ట్ భాగాన్ని ఫ్రంట్ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి. మనకి పక్కన క్లాత్ అనేది మిగిలింది కదా, అందులో మనకి హ్యాండ్స్ రావాలి. ఇక్కడ అయితే 1 మీటర్ తీసుకున్నాను. మీకు ఇందులో ఎల్బో హ్యాండ్స్ కూడా వస్తాయి, కాకపోతే మళ్ళీ స్మాల్ హ్యాండ్స్ వేద్దాం అనుకుని చెప్పేసి స్మాల్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇలా కరెక్ట్ గా 4 వరుసలుగా వేసుకోవాలి. మీరు యాస్టీజ్ గా ఇదే విధంగా కట్ చేసుకుంటే కొంచెం జాయింట్ అనేది పడుతుంది అనమాట. అలా జాయింట్ పడకుండా మనం ఫోల్డింగ్ అనేది వేరే విధంగా వేసుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా 4 వరుసలుగా వేసుకొని కొంచెం ఎక్కువ తక్కువ ఉన్న భాగాన్ని కట్ చేశాను కదా. ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్ లెంత్ అనేది 6 ఇంచులు అనేది సరిపోతుంది స్మాల్ హ్యాండ్స్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మీకు హ్యాండ్ అనేది జాయింట్ పడకుండా ఏ విధంగా ఫోల్డింగ్ వేయాలో చూసుకోవాలన్నమాట. అయితే జాయింట్ పడకుండా ఏ విధంగా వేయాలంటే ఇక్కడ చూడండి, ఇలా డైరెక్ట్ గా 4 వరుసలు వేసాం కదా, ఇలా వేసినప్పుడు మనకి చెస్ట్ యొక్క చుట్టు కొలతని 4 భాగాలుగా చేసుకుంటే 8.5 ఇంచులు వచ్చింది. అందులో 1.5 ఇంచు తీసేస్తే 7 ఇంచులు అనమాట. మరి ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచులు, అంటే మొత్తం 9 ఇంచులు రావాలి 4 వరుసలుగా వేసుకుంటే. కానీ అలా రావట్లేదు, 8 ఇంచులు వస్తుంది, ఒక 1 ఇంచు తక్కువ వస్తుంది అనమాట. అలా కాకుండా ఇలా ఈ విధంగా ఫోల్డ్ వేసుకుంటే హ్యాండ్ కి ఒకవైపు మాత్రమే జాయింట్ అనేది వస్తుంది. ఇలా ఫోల్డింగ్ వేసుకొని హ్యాండ్ లూజ్ 5.5, ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచులు తీసుకోవాలి. హ్యాండ్ యొక్క కర్వ్ భాగం అనేది 2.5 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. మార్కింగ్ పెట్టుకొని దీనిపైన మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మిడిల్ లూజ్ అనేది 7 ఇంచులు అనేది ఇలా 7 ఇంచుల మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ కింద ఉన్న 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట. మనకి ఎప్పుడు కానీ ఎక్స్ట్రా ఖర్చు స్ట్రైట్ గానే ఉండాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ కి మిడిల్ లూజ్, ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట. చూడాలి, ఇంకా స్కేల్ తో చూపిస్తున్నాను. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్ గా రావాలి. స్ట్రైట్ గా వచ్చేసిన కర్వ్ భాగం అనేది తీసేసుకోవాలి. చూడండి, మీరు సేమ్ ఇదే విధంగా ఒక 1/2 ఇంచు లోపలికి తీసుకుంటే హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది వస్తుంది. దీన్ని మాత్రం మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ అనేది చేసుకోవాలి, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్ కి జాయింట్ అనేది పడుతుంది కదా, ఆ జాయింట్ భాగాన్ని కూడా ఏ విధంగా వేయాలో చూద్దాము. ఇక్కడ మనకి క్లాత్ అనేది మిగిలింది కదా, ఇందులో మనము జాయింట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా 2 వరుసలుగా వేసుకొని ఇక్కడ చూడండి, జస్ట్ ఒక ఖర్చు భాగం అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. జాయింట్ చేస్తాం కాబట్టి ఒక ఖర్చు అనేది ఎక్కువ ఉండాలి. మీరు జాయింట్ చేసుకున్న తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ మనం కట్ చేసుకొని సరి చేసుకోవచ్చు. చూడండి, మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉండడానికి ఇలా మనం పిన్స్ అని పెట్టుకోవాలన్నమాట. దీనివల్ల మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా విధంగా మన హ్యాండ్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత మనకి మెడ చుట్టూ క్రాస్ ముక్కల్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకొని 2 వరుసలుగా వేసుకోవాలి. ఒకవైపు చిన్న బార్డర్ ఉంది, ఒకవైపు పెద్ద బార్డర్ ఉంది అనమాట. ఇక్కడ ప్రింట్ అనేది వచ్చింది. ప్రింట్ అనేది మనకి ఒకే వైపు ఉందన్నమాట, కాబట్టి మీరు ఆ ప్రింట్ తగ్గట్టుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ని వేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. మీకు ఇక్కడ ప్రింట్ లేకపోయినట్లయితే, అంటే అంతా ఒకే విధంగా ఉంటే కనుక ఎలాగైనా వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి తిప్పి వేస్తే కనుక ప్రింట్ అనేది ఉల్టా అవుతుంది అనమాట. కాబట్టి నేను ఈ విధంగా వేసాను. చూడండి, ఇలా మనకి ఎట్లా బ్యాక్ ఓపెన్ కాబట్టి. అయితే ఇక్కడ హ్యాండ్స్ అనేది బార్డర్ భాగం తీసుకోవట్లేదు. మీరు కావాలంటే స్మాల్ హ్యాండ్స్ కావాలనుకుంటే చిన్న బార్డర్, ఎల్బో హ్యాండ్స్ కావాలంటే పెద్ద బార్డర్ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను బార్డర్ అనేది తీసుకోవట్లేదు. ఎందుకు అంటే పింక్ బ్లౌజ్ కాబట్టి
మనకి చాలా చీరలకు మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ బార్డర్ అయితే వేయట్లేదు. హ్యాండ్స్ కూడా ప్రింట్ లోనే తీసుకుందాం అనుకుంటున్నాను, అంటే బార్డర్ కాకుండా తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా వేస్తున్నాను అనమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ కొంచెం కిందికి వేసి బ్యాక్ పార్ట్ కొంచెం పైకి వేసి సరి చేశాను. మనకి తిప్పి వేస్తే బాగానే ఉంటుంది కానీ ప్రింట్ అనేది ఉల్టా అయిపోతుంది అనమాట, కాబట్టి ఈ విధంగా వేస్తున్నాను. ఇలా వేసుకొని ఇక్కడ హ్యాండ్స్ కూడా ప్రింట్ లోనే తీస్తున్నాను, బార్డర్ లో తీయట్లేదు. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు మల్టీపర్పస్ శారీస్ యూజ్ అవ్వాలని హ్యాండ్స్ ప్రింట్ లో తీసుకుంటున్నాను. మీకు ఓన్లీ శారీ పర్పస్ అయితే కనుక ఎల్బో హ్యాండ్స్ అయితే పెద్ద బార్డర్ తీసుకోండి, స్మాల్ హ్యాండ్స్ అయితే కనుక చిన్న బార్డర్ తీసుకోండి. ఇలా వేసుకొని ఇక్కడ దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని పిన్స్ అనేవి పెట్టుకోవాలి. అంటే మనం కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది అటు జరగకుండా పిన్స్ పెట్టేసుకొని దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్ భాగాన్ని అయితే కటింగ్ చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ ని, తర్వాత బ్యాక్ పార్ట్ ని, తర్వాత హ్యాండ్స్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా మనము హ్యాండ్ భాగాలు కూడా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ మెడ చుట్టూ మనకి క్రాస్ ముక్కల్ని కటింగ్ అనేది చేసుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు మనం వాటిని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము. ఇది వచ్చేసి మనకి మిగిలిన క్లాత్, మనకి ఇక్కడ మెడ చుట్టూ వేయడానికి క్రాస్ పీస్ అనేది కావాలన్నమాట. ఈ క్రాస్ పీస్ కోసము ఇలా చూడండి ఈ విధంగా క్రాస్ గా తీసుకోవాలి. ఇది కూడా మనకి 1 ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట క్రాస్ పీస్లు అనేవి. చూడండి ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. అదే విధంగా నడుం పట్టి కోసం కూడా స్ట్రైట్ పట్టి, క్రాస్ పట్టి కాదు స్ట్రైట్ పట్టి సేమ్ ఇదే విధంగా 1 ఇంచు వెడల్పు ఉండే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత దీని దగ్గర మనకి కటింగ్ అనేది పూర్తయింది. చూడండి ఇది వచ్చేసి మనకి క్రాస్ ముక్కలు అనమాట. ఇప్పుడు మనం కట్ చేసిన భాగాన్ని ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ భాగము, ఇది ఫ్రంట్ పార్ట్ భాగము, ఇవి వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు. తర్వాత ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి మెడపట్టి భాగాలు, తర్వాత ఇది వచ్చేసి నడుం పట్టి భాగం. ఇలా ఎంతో ఈజీగా కటింగ్ అనేది చేసుకున్నాం కదా. దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం.